మీరు వచ్చి వెలగబెట్టేటటువంటి రాజకీయం ఏమున్నది ఇక్కడ? మీరు ఇంకొక నెల రోజులు ఆగితే మీరు చెప్పాలనుకుంటున్న విషయాలకు ఏమన్నా రాజకీయ శక్తి తగ్గిపోతుందా, లేకపోతే ప్రాముఖ్యత తగ్గిపోతుందా? ఆలోచించాలి కదా. మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడు అండి, మీరు సినిమా యాక్టర్ కాదు. మీరు ఇంకా సినిమా యాక్టర్ అనుకోకండి, మీరు రాజకీయ పార్టీ నాయకుడే. మిమ్మల్ని రాజకీయ పార్టీ నాయకుడిగా మేము గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటని కూడా చీల్చి చెండాడేటటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని కూడా మాట్లాడి విమర్శించేటటువంటి హక్కు ప్రజలందరికీ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి కూడా విలువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆ విలువ మీకు నచ్చితే కుదరదు, ఎదుటి వాళ్ళకి కూడా అది అంగీకారం అయితే అంగీకారం అని చెప్తారు, లేకపోతే విమర్శిస్తారు. విమర్శించడం అనేదే ప్రజాస్వామ్యంలో ముఖ్యం. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు? ఇది మీ సినిమా డైలాగ్ కదా, ఇట్లాంటివన్నీ సినిమాల్లోనే ఉంటాయి. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు? పక్క రాష్ట్రము ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు ఇక్కడికి వచ్చి చేయాలనుకుంటున్నటువంటి విద్వేషం ఏంటి అనేది అందరికి అర్థమైంది కదా. పరువు తీసేశారు కదండి, ఆంధ్ర ప్రాంత ప్రజల పరువు తీసేశారు కదా. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలని తక్కువ చేయటం ఏంటండి? తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా కావడి కుండలు అని చెప్పి ప్రకటించినటువంటి నేల ఇది. ఆంధ్ర రచయితలు తెలంగాణ రచయితలు కలిపి రాసినటువంటి నేల. మేము కావడి కుండలుగా ఉంటాము, ప్రాంతాలుగా విడిపోయినా కానీ ప్రజలుగా కలిసి ఉంటామన్నటువంటి నినాదం వచ్చినటువంటి ఉద్యమం అండి తెలంగాణ ఉద్యమము. గౌరవించాలి కదా. ఎందుకు గౌరవించరు? మీకు ఆ మాత్రం తెలీదా? ఒక రాజకీయ నాయకుడిగా పక్క రాష్ట్రాన్ని గౌరవించాలనేటటువంటిది లేదా? నిజానికి మీరు చేయవలసిందేంటి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పాలి. మీకు ఎన్ని విమర్శలైనా ఉండనివ్వండి, తెలంగాణ మీద ఎన్ని రకాలైన విమర్శలైనా ఉండనివ్వండి, కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మీరు చేయవలసినటువంటి పని, నిజానికి మీరు ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పుంటే గనక మీ పార్టీకి ఇక్కడ వెల్కమ్ చెప్పుండేవాళ్ళు.